శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞాన సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేస్తాను. 19 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, ధనస్సు రాశిలో బుధుడు, మకర రాశిలో రవి, కుంభరాశిలో శుక్రుడు, శని, మీన రాశిలో రాహువు. గురువు కుజుడు వక్రిచున్నారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తిరీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మీరు ఆశిస్తున్నటువంటి ప్రమోషన్ కావచ్చు, లేదా దూర ప్రాంతాలలో వెళ్లి చేయాలనుకున్న పనులు కావచ్చు, ఆన్ సైట్ పనుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలు వెళ్లి అక్కడైనా ప్రాజెక్టులు చేయడం కోసం క్రితం మీరు ప్రారంభించినటువంటి పనులు కావచ్చు, వీటన్నిటిలో కూడా మంచి పురోగతి అనేది ఏర్పడుతుంది. మునుపటి వరకు స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అనూహ్యమైనటువంటి మార్పు, మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. వృత్తిరీత్యా మాత్రం ఉన్నటువంటి వర్క్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. అందులో మాత్రం ఏ వెసులుబాటు ఉండదు. వస్తున్నటువంటి అవకాశాలని సద్వినియోగపరచుకోగలిగితే కొంతకాలంలో అన్ని విధాలైనటువంటి సెటిల్మెంట్స్ అనేవి జరుగుతాయి అన్న ఆలోచనలకి మీరు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాల నుండి, దూర ప్రాంతాల నుండి ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతారు. అయిన వాళ్లలో వస్తున్నటువంటి మార్పుల గురించి ఎక్కువగా చర్చించడము, దీనికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కాంపిటీషన్ ని ఎదుర్కొంటున్న వాళ్ళు అవతల వాళ్ళు వెళ్ళిపోవటం, ఇప్పుడు మీరొక్కళ్లే ఉండటం అనుకూలమైన మార్పులకి కారణమవుతుంది. విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. రుణం తీసుకొని వెళ్లాలన్న ఆలోచనలు కాస్తంత ఆలస్యమయ్యే విధంగా ఉంది. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం రాబోయే రోజుల్లో మహాశివరాత్రి పర్వదినం నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాష్పత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా శరీరం అలసటకు గురవటం, చిన్న చిన్న జ్వరాలు, చికాకులు, అనారోగ్యాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. ప్రతి చిన్నదాన్ని పెద్దదాన్ని అశ్రద్ధ నిర్లక్ష్యం మాత్రం చెయ్యొద్దు. అవన్నీ అవంతట వెళ్ళిపోతాయిలే అన్న నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. సెల్ఫ్ మెడికేషన్ అసలే చేసుకోవద్దు. లాయర్లకు మంచి అవకాశాలు లభిస్తాయి. కొంతకాలంగా ప్రాక్టీసు ముడిపడక, కొన్ని మంచి అవకాశాలు రాక, మీకున్నటువంటి ప్రతిభ వెలుగులోకి రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి రాబోయే రోజుల్లో మంచి మార్పులు ఏర్పడతాయి. స్త్రీలకు ఈ వారం నూతన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. చేసే ప్రతి పని ప్రయత్నంలో దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. దొంగ స్వామీజీలు తారసపడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. మనకి ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, అవి అందరితో మనం చెప్పుకోకూడదు. ఇది గ్రహించి మెలగండి. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ముడిపడతాయి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. విద్యా సంబంధమైన విషయాలు, ఉద్యోగ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. 1-2 ప్రయత్నాలు గట్టిగా మీరు చేయగలిగితే మంచి కంపెనీలోనో లేదా కాలేజీలోనో చేరగలుగుతారు. నిస్సందేహంగా మీ ప్రయత్న లోపం లేకుండా తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం అంగారక స్తోత్రాన్ని పఠించండి. ప్రత్యేకించి రుణ బాధలు ఎక్కువగా ఉన్నవారు ఏదైనా శైవ క్షేత్రంలో
అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. రుణబాధల నుండి విముక్తి చెందుతారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. చేస్తున్నటువంటి పనులలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. దూర ప్రాంతాల నుండి విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. కొన్ని చికాకులు కుటుంబంలో ఏర్పడుతున్నప్పటికీ వీటికి ప్రస్తుతం మాత్రం మీ దగ్గర పరిష్కారం ఉండదు. కొన్ని సందర్భాలలో డబ్బులు తెచ్చిస్తే వీళ్ళు శాంతి పడతారా, లేదా ఒక పదవి తెచ్చిస్తే శాంతి పడతారా, లేకపోతే ఉద్యోగం ఇప్పిస్తే పడతారా, లేదా విదేశాలకు వెళ్ళగొడితే పడతారో మీకు ఏమాత్రం అంతు చిక్కదు. ఏమిస్తే అవతల వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. కాస్తంత ప్రశాంతమైన వాతావరణంలో మిమ్మల్ని ఉంచగలుగుతారో, మీకు ఎంత ఆలోచించినా మీరెంత ప్రయత్నం చేసినా ఈ ప్రశ్నకు మాత్రం మీ దగ్గర సమాధానం ఉండదు. కాలమే ఇలాంటి సమస్యలకి సమాధానం చెప్తుంది. ఇది గ్రహించి మెలగండి. మీకు ఎంత శక్తి అయితే ఉందో అంత మాత్రమే ప్రదర్శించండి. శక్తికి మించి ఏదో చెయ్యాలని మాత్రం మూర్ఖపు ప్రయత్నాలు మాత్రం చెయ్యొద్దు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలి. అత్యంత సన్నిహితులకి మనం గిఫ్ట్ గా ఇవ్వాలన్న ఆలోచనలు కలుగుతాయి. ఇంట్లో వాళ్లతో కొన్ని విభేదాలు ఏర్పడుతున్నప్పటికీ పైకంతా బాగున్నట్టుగా నటించడం మీకు సర్వసాధారణంగా ఉంటుంది. ప్రత్యేకించి శుభకార్యాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళు ఏదో అన్నా కూడా అదేమీ లేదు, అంతా బానే ఉందని చాలా దర్జాగా ధీమాగా మీరు ప్రవర్తిస్తారు. కుటుంబంలో వాళ్ళు కూడా మీ ప్రవర్తనకి ఎదురు వెళ్ళలేక మాట్లాడకుండా ఉండటం, గౌరవాన్ని కాపాడే దిశలో వాళ్ళ ఆలోచనలు ప్రవర్తనలు కూడా మారతాయి. వ్యక్తిగత పురోగతి రీత్యా నూతన ఉద్యోగం కోసం లేదా నూతన కోర్సును ప్రారంభించాలనుకునే వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నాలు చేసే వారికి అంతంత మాత్రంగానే ఉంటుంది. మళ్ళీ ప్రయత్నం చేసే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఇందుకు సిద్ధపడి ఉండండి. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆఖరి నిమిషంలో మీ ఆలోచనలు మారటం మీ ప్రయత్నాలకి ఆటంకంగా మారుతుంది. వెళ్ళొచ్చు కదా, చెయ్యొచ్చు కదా, అంతా బాగానే ఉంటుందని ముందర ప్రోత్సహించిన వాళ్ళు తీరా ఉద్యోగం వచ్చేసరికి అక్కడికా ఇంతకా అంత అవసరమా ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటం మిమ్మల్ని వెనక్కి లాగే విధంగా పరిస్థితిలో మార్పులు ఉండవచ్చు. మీ వ్యక్తిగత అభివృద్ధి రీత్యా మీ జీవితానికి ఏదైతే మంచి నిర్ణయమో అది సమంజసంగా ఉంటే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండండి. ఎవరో ఏదో చెప్పారని భయపెట్టారని బాధపడతారని మాత్రం మీకొచ్చిన సదవకాశాలని ఎట్టి పరిస్థితుల్లో మీరు వదులుకోవద్దు. ఆ తర్వాత మీరే బాధపడతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో ఎవరో ఒకళ్ళతోటి గొడవలు రావటం అనేది సర్వసాధారణంగా మారుతుంది. ఈ యొక్క గొడవలకి మూల కారణం మాత్రం మీకు అర్థం కాదు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుద్రపారాయణ చేసుకోగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం. లేదా లింగాష్టకాన్ని పఠించండి లేదా వినండి. రాబోయే శివరాత్రి రోజున ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. గురుగ్రహ అనుగ్రహాన్ని, శివపార్వతుల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందుకోగలుగుతారు. కార్యజయం కలుగుతుంది. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలలో ఉన్న వారికి స్థాన చలనం ఏర్పడుతుంది. చేసే ప్రతి కార్యక్రమంలో మార్పులు ఎల్లప్పుడూ ఏర్పడుతూనే ఉంటాయి. ఈ యొక్క రకమైనటువంటి ప్యాటర్న్ కి, ఫ్లక్చుయేషన్స్ కి అత్యంత తొందరలోనే మీరు అలవాటు పడిపోబోతారు. దీనికి సంబంధించి ఎక్కువగా ఒత్తిడి తీసుకోవటం, ఇలా ఎందుకు జరుగుతోంది, అలా ఎందుకు జరుగుతోంది, దీని గురించి మనం కాన్సన్ట్రేట్ చేసే కన్నా వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మనం సునాయాసంగా యాక్సెప్ట్ చేయగలిగి
దానికి తగ్గట్టుగా మన ప్రయత్నం చేసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. ప్రత్యేకించి రోడ్డు కాంట్రాక్ట్ లో ఉన్న వారికి, సివిల్ కాంట్రాక్ట్స్ లో ఉన్న వారికి ఆర్డర్లు చేతికి అందుతాయి గాని ధనం మాత్రం ప్రస్తుతానికి చేతికి రాదు. సొంతంగా పెట్టుబడులు పెట్టుకొని ఈ యొక్క వ్యవహారాలను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చింతించాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఆదాయం, ధనం ఖచ్చితంగా మీ చేతికి వస్తుంది. ప్రస్తుతం చేతుల్లో ఉన్నటువంటి ప్రాజెక్టు, కాంట్రాక్ట్లను మాత్రం చేయి జార్చుకోవద్దు. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మార్పులు ఏర్పడతాయి. కొంతమంది రావటము, కొన్ని నూతన సలహాలు మీకు ఇవ్వటం, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని ఉన్న ఒక ఎకరానో ఏదైతే ఉందో అందులో ఒక పోర్షన్ లో మొదలు పెట్టాలన్న ఆలోచనలు ఖచ్చితంగా ముమ్మాటి ఏర్పడతాయి. మంచికి లేదా ఒక కొత్త ఆలోచనకి ఒక మంచి ఆస్కారం, అవకాశం ఇవ్వండి. తద్వారా మీరే కాక 10 మందికి కూడా మంచి జరుగుతుంది. ఇది గ్రహించి మెలగండి. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి. కార్యాలయంలో ఉన్నటువంటి ఒత్తిడి మార్పు చెందుతుంది. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు విధుల నుండి తప్పుకోవటం మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూల దిశలో ఉంటాయి. రాబోయే రోజుల్లో ఒక మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకునే ఆలోచనలు, దానికి తగినట్టుగా మాటలు, చర్చలు సఫలీకృతం అవుతాయి. విదేశాలలో ఉండే వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తిరిగి ఇంటికి వచ్చే అవకాశాలు కలగవచ్చు. వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు అంతంత మాత్రంగానే ఇంప్లిమెంట్ అవుతాయి. మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నటువంటి విధముగా అవి కాక కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణానికి కారణం అవుతుంది. ఏదో 10-20% మాత్రమే అది ఎగ్జిక్యూట్ అవటము, తద్వారా మంచి రిజల్ట్స్ అనేవి అందుకోగలుగుతారు. 100కి 100% ఎగ్జిక్యూట్ చేసుకోగలిగితే బాగుంటుందన్న దిశలో మీ ఆలోచనలు, ముమ్మర ప్రయత్నాలు ఉంటాయి. ఈ రకమైనటువంటి ఇబ్బందులకు ఎవరు కారణం, ఎక్కడ ఏం జరుగుతోందన్న నిమిత్తం మీ యొక్క ఆలోచనలు, పర్యవేక్షణ అనేది ప్రారంభిస్తారు. ఆరోగ్య విషయాలలో తగిన జాగ్రత్తలు అవసరం. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాష్పత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. ఏదైనా శైవ క్షేత్రంలో శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేసిన పనులే పదే పదే చేయవలసినటువంటి పరిస్థితులు ఇబ్బందికరంగాను, చికాకు కలిగించే విధంగాను ఉంటాయి. మనం చేశాం కదా, మనం చేసినప్పుడు తప్పులు దొరలలేదు, మనకు కనిపించలేదు, కానీ అవతల వాళ్ళ చేతికి వెళ్ళంగానే మళ్ళీ ఏదో ఒక రకమైనటువంటి ఇష్యూస్ రావటం, ఎర్రర్స్ రావటం, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయమని మీకు పంపించడము, ఈ రకమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. లీజులు, లైసెన్సులు, టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మనకి తెలిసిన వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ మనకి మేలు చేసే వాళ్ళు మాత్రం కంటికి కనిపించకపోవచ్చు. మీ శక్తిని మాత్రమే మీరు నమ్ముకుంటారు. దైవానుగ్రహంతో కొన్ని కార్యక్రమాలను మాత్రం అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వాహన సంబంధమైన భద్రత ఖచ్చితంగా అవసరం. వైద్య పరీక్షలకు ధనం ఖర్చయ్యే విధంగా కనిపిస్తున్నది. ఆరోగ్య నిమిత్తం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం పనికిరాదు. కొంతకాలం అన్నిటికీ దూరంగా ఉన్నప్పటికీ మీ శరీరాన్ని మీరు సంరక్షించుకోగలిగితే, దాన్ని తిరిగి నిలబెట్టుకోగలిగితే అన్ని విధాలా మంచిది. అదే మూలాధారం అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎన్ని ముఖ్యమైన పనులున్నా అవి పక్కన పెట్టి వైద్యులు చెప్పిన సలహాలను మాత్రం మంచిగా వినండి. ఎట్టి పరిస్థితుల్లో పెడచెవిన పెట్టద్దు. రేపొద్దున ఏదైనా జరగరాంది జరిగితే మనల్ని చూసుకునేది ఎవరు అన్న ఒక అభద్రతా భావం కావచ్చు, బెంగ, బాధ కావచ్చు ఇంట్లో వాళ్ళకి తలెత్తుతుంది. కాస్తంత ధైర్యం చెప్పడం అనేది
కరెక్ట్ పద్ధతి. ఈ వారం స్త్రీలకు నూతన విద్యా అవకాశాలను రెండో ప్రయత్నంలో అందుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధమైన విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో క్లారిటీ లేక కొన్ని రకాలైనటువంటి ఆలోచనలతో రిస్ట్రిక్ట్ చేసుకునే విధంగా ఉంది. కాస్తంత ప్రయత్నాలు గట్టిగా చేయగలిగితే అన్ని విధాల మంచిది. మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇంట్లో వాళ్ళు ఎవరో చెప్పారు, అంతకుముందు చేసిన కంపెనీలోనే మళ్ళీ ప్రయత్నం చెయ్యి, అక్కడైతేనే చెయ్యి, ఇంకెక్కడ అవసరం లేదులే. ఈ రకమైనటువంటి రిస్ట్రిక్టెడ్ ఏరియాలో మనం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అది అన్ని వేళలా శ్రేయస్కరం కాదు. రావచ్చు, రాకపోవచ్చు. ఏదో ఒకటి రెండు ప్రయత్నాలు చేయండి. వస్తే సరే ఉంది, రాకపోతే అది వదిలేసి వేరే కంపెనీలలో ప్రయత్నం చేయండి. మంచి అవకాశం లభిస్తుంది. ఇంట్లో వాళ్ళు చెప్పారనో, తెలిసిన వాళ్ళు చెప్పారనో మీరు చేసే ప్రయత్నాలలో మాత్రం ఆటంకాలు ఏర్పరచుకోవద్దు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. యోగా, మెడిటేషన్ ఖచ్చితంగా చెయ్యండి. శరీరం సహకరించిన వాళ్ళు రోజుకు 3 సూర్య నమస్కారాలైనా ఖచ్చితంగా చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కార్యానుకూలత అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రతి పనిలోనూ ఏదో ఒక ఆటంకాలు ఏర్పడటం, ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటున్నాయన్న ఫీలింగే ఎక్కువగా ఉంటుంది. నరదిష్టి, బంధువుల ఏడుపు మీ ఎదుగుదలకి ఆటంకంగా ఉందన్న విషయాన్ని గ్రహించుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత అభివృద్ధి రీత్యా కొన్ని కోర్సులు చేపట్టాలని లేదా కొత్త కంపెనీలో ఉద్యోగం సాధించాలన్న ఆలోచనలు నెరవేర్చుకోగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. మీ పేరు మీద చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడవచ్చు. ప్రతి ఒక్క విషయానికి ఎక్కువగా ప్రతిస్పందించి కంగారు పడి హడావుడి పెడితే పనులు కావు. ఈ విషయాన్ని గ్రహించండి. ప్రస్తుతం స్తబ్ద పరిస్థితి నెలకొంటోంది కాబట్టి అందరికీ ఇంచుమించుగా ఇవే ఫలితాలు ఉంటాయి. మనం ఏదో చేసేయాలి, మనకు ఆ రిజల్ట్ వచ్చేసేయాలి, మనం ఆ రిజల్ట్ ని ఎంజాయ్ చేయాలి అన్న ఈ రకమైనటువంటి ఆలోచనలు కూడా శ్రేయస్కరం కాదు. ఇది నమ్మి వ్యవహరించండి. ఉద్యోగరీత్యా కొన్ని అవకాశాలు చేజార్చుకునే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. రిజిస్ట్రేషన్ కి సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. రాబోయే రోజుల్లో అనుకున్న విధి విధానంగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను గట్టెక్కించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పాటించండి. కొన్ని కార్యక్రమాల నిమిత్తం, కొన్ని పనుల నిమిత్తం తరచూ మాట్లాడటం, అక్కర్లేని మాటలన్నీ రావటము, ఎప్పుడెప్పుడువో అవన్నీ తవ్వి ఇప్పుడు గొడవలకి, కొన్ని రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఒక పెడచెవిన పెట్టడం అనేది సమంజసమే. అందులో ఏ తప్పు లేదు. అనవసరంగా మనం విని, మనం మాట్లాడి లేదా మన మనసు నొచ్చుకుంటే రాబోయే పనులు చెడిపోతాయి. మన కుటుంబంలో గొడవలు కూడా పెరుగుతాయి. 10 మందిలో మనం ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. అన్ని ఆలోచించి మంచి నిర్ణయం చెయ్యండి. తొందరపడి మాత్రం మీరు నిర్ణయం తీసుకోవద్దు. ద్వితీయ వివాహం కోసం చేసే ప్రయత్నాలలో కొన్ని మార్పులు ఏర్పడతాయి. కొంతకాలం జరిగిన తర్వాత తిరిగి ప్రయత్నం చేద్దామన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున ఏదైనా శైవ క్షేత్రంలో అమృత మహాపాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని అందుకుంటారు. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి స్వల్పమైన మార్పులు, లైఫ్ స్టైల్ చేంజెస్, వ్యాపారంలో మార్పులు సుస్పష్టంగా అవగతం అవుతాయి. కొన్ని కార్యక్రమాల నిమిత్తం, కొన్ని పనుల నిమిత్తం ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతున్నప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి చింత,
చికాకు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎంత దీని నుండి బయటపడాలన్న ఆలోచనలు చేసినా, ప్రయత్నాలు చేసినా అవి మాత్రం శూన్యంగానే ఉంటాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కొన్ని ప్రయత్నాలతోటి విజయాన్ని అందుకోగలుగుతారు. లీజులు, లైసెన్సుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. ప్రత్యేకించి రోడ్డు కాంట్రాక్టులు, ఇతరితర కాంట్రాక్టులకు సంబంధించినటువంటి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. మంచి ప్రాజెక్టులను కూడా మీరు అందుకోగలుగుతారు. దూర ప్రాంతాల నుండి కొద్దిపాటి సమాచారం చికాకు కలిగించే విధంగా ఉంటుంది. కొంతమంది మిమ్మల్ని షూరిటీగా పెట్టి డబ్బులు వాళ్ళు తీసుకోవటము, లోను మాత్రం మీరు చెల్లించే విధంగా అన్నట్టుగా మాటలు వినపడటము, ఈ రకమైనటువంటి పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. అయిన వాళ్ళని ఏమీ అనలేక, మీరు ఆ అప్పులు కట్టలేక కాస్తంత ఇబ్బంది పడటము, నలత చెందే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అవసరాల నిమిత్తం, శుభకార్యాల నిమిత్తం కొద్దిగా ధనం అవసరము. మనకి క్రయ విక్రయాలైతే జరుగుతున్నాయి, ఆదాయం మాత్రం మిగలటం లేదు. ఎంత సంపాదించినా మళ్ళీ అంతా ఖర్చు అయిపోతోంది, చేతిలో మిగలడం లేదు అన్న ఆవేదన, భయమే ఎక్కువగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఉన్న కార్యక్రమాలని ఎలా మనం గట్టెక్కించగలుగుతాము అన్న ఆలోచనలు అధికంగా ఉంటాయి. నిద్ర మానుకొని నిద్ర కలత చెందే విధంగా కూడా ఈ ఆలోచనలు కారణమవుతాయి. ఆహార నియమాలని ఖచ్చితంగా పాటించండి. అనవసరమైనటువంటి ఆలోచనలు ఏమి చెయ్యొద్దు. ఏదెలా జరగాలో అది అలా జరుగుతుంది. ఇది నమ్మి వ్యవహరించండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహనం తరచూ రిపేర్ రావటం, ఈ నిమిత్తం కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ నిమిత్తం కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ వారం కన్యారాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్న వాళ్ళు శైవ క్షేత్రంలో అమృత పాష్పత హోమాన్ని జరిపించి శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి మార్పులే ఎదురవుతాయి. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార నిమిత్తం విదేశాలలో ప్రకటనల కోసం మీరు చేసే ప్రయత్నాలు, ఆ యొక్క ప్రాజెక్టులను అందుకోగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల్లో ఉన్న వారికి మంచి మార్పులు ఏర్పడతాయి. మీరు చేస్తున్నటువంటి పనులకు గాను మంచి గుర్తింపుని, ఖ్యాతిని అందుకోగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. అప్పు తీసుకొచ్చి పెట్టినప్పటికీ కొన్ని సందర్భాలలో పని వాళ్ళు సరిగ్గా రాక, ఇన్ టైంలో పనులు కాక ఇబ్బందికరంగా మారుతుంది. తద్వారా అధికంగా వడ్డీలు చెల్లించడము, ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి విధంగా సక్రమంగా ఏది జరగకపోగా అవన్నీ ఈ రోజున ఇబ్బందికరంగా మారతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న పొన్న ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు, వృత్తి నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆదాయాన్ని, ప్రాజెక్ట్ ని అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. వైద్య పరీక్షలకు ధనం ఖర్చయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతన విద్యా ప్రయత్నాలలో రెండవ ప్రయత్నంలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు, సద్వినియోగం చేసుకోగలుగుతారు. వస్తున్న అవకాశాల్లో ఏదో రకమైనటువంటి అర్థం కానటువంటి స్థితి, సందిగ్ధ స్థితిలో ఉండి కొంతమంది ఇస్తున్నటువంటి మిక్స్డ్ రివ్యూస్ కావచ్చు, ఫీడ్బ్యాక్ కావచ్చు, కన్ఫ్యూజన్ తో చేజార్చుకుంటారు. రెండవ ప్రయత్నంలో మాత్రం అనుకూల ఫలితాలని అందుకోగలుగుతారు. ఆరోగ్య నిమిత్తం ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళ ఒత్తిడితోనే మీరు అంగీకరించడము, కానీ అయిష్టత మాత్రం సుస్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని విషయాలలో, ఆలోచనలలో మీకు క్లారిటీ లేనప్పుడు
మీకు అభద్రతా భావం ఎక్కువగా ఉన్నప్పుడు, భయం వేస్తోంది ఉదాహరణకి, ఆ భయాన్ని పంచుకోండి. ఆ భయం పోగొట్టే విధంగా మీకు ఎవరైనా సలహా చెప్పి మిమ్మల్ని ఒక మంచి మార్గంలో ఉంచి మీకు మోటివేషన్ ఇవ్వగలిగితే అప్పుడు వచ్చి ఆ పనిని మొదలు పెట్టండి. అంత మాత్రమే. భయంతోనో అనుమానంతోనో రకరకాలైనటువంటి ఆలోచనలతో మాత్రం మీరు ఈ ద్వితీయ వివాహానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు. ఇంట్లో వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి, మీకు టెన్షన్స్ ఉంటాయి. కానీ అవి ఎంత రైట్ టెన్షన్స్, అవి ఖచ్చితంగా మనం ఎంత రెస్పాన్స్ ఇవ్వాలి దానికి అంత మాత్రమే ఇవ్వాలి. ఆ మోతాదులో అవి లేనప్పుడు మాత్రం దయచేసి ముందుగానే ఆగిపోండి. దీని ద్వారా ఎవరికి ఇబ్బంది ఉండదు. ముందడుగు వేసి అప్పుడు మీరు భయపడటం మొదలు పెడితే మాత్రం పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నూతన వ్యాపారాలు, పాత వ్యాపారాలు కలిసొస్తాయి. ప్రజాదరణ, మంచి అవకాశాలను సద్వినియోగపరుచుకోగలుగుతారు. ప్రత్యేకంగా ఉన్న వ్యాపారం మామూలుగా జరగడంతో పాటు ఎడిషనల్ బయట నుంచి ఆర్డర్లు రావటం మానసిక సంతోషానికి కారణమవుతుంది. మీరు చేసే వ్యాపారం కొనసాగిస్తూ వేరే వాళ్ళకు సర్వీసులు ఇచ్చే వాళ్ళకు కూడా అనుకూలమైన మార్పులు ఉంటాయి. మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి మంచి మార్పులు ఏర్పడతాయి. 1-4 బ్రాంచుల్ని ఏర్పాటు చేసుకునే విధంగా, ఎక్స్పాండ్ చేసుకునే విధంగా మంచి సదవకాశాలను, ఆలోచనలను, ఐడియాలను, అదే విధంగా వర్క్ ఫోర్స్ ను కూడా ఎంప్లాయ్ చేసుకోగలుగుతారు. మంచి మార్పులు ఏర్పడతాయి. చూడడానికి ఒత్తిడి కలిగిస్తున్నట్టుగా ఉండి కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టి మీ ప్రయత్న లోపం లేకుండా మీరు చెయ్యండి. మంచి ఫలితాలు మీరు అందుకుంటారు. దూర ప్రాంతాల నుండి విశేషమైన సమాచారాన్ని అందుకుంటారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. మీ యొక్క ప్రమేయం లేకుండా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో మీ ప్రస్తావన తీసుకురావటం, మీరు అంగీకరించారన్నట్టుగా కొంతమంది ప్రచారాలు చేయటం కుటుంబంలో కలత రేపే అంశంగా మారుతుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ప్రతి వాళ్ళకి బిజీగా ఉన్నాను, కాసేపు అయ్యాక మాట్లాడతాను, కొన్ని రోజులు అయ్యాక ఆలోచిస్తాను, ఈ సమాధానం మాత్రం ఖచ్చితంగా చెప్పద్దు. అవునో కాదో, అవునా కాదా అన్నది అక్కడికక్కడే చెప్పండి, తేల్చేసేయండి. అంత మాత్రమే. మనం ఏదో డిప్లొమాటిక్ గా చెప్పలేదు, వాళ్ళు ఫీల్ అవుతారు, కొంచెం టైం తీసుకొని మనం నెమ్మదిగా నో చెప్దాము అన్న ఆలోచనలు మాత్రం మీకు ఉపయోగపడకపోవచ్చు. అప్రమత్తంగా ఉండండి. వాతావరణంలో వచ్చే ప్రతి మార్పు మీ శరీరంలో ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. అప్రమత్తంగా ఉండండి. వ్యవసాయదారులకు అవకాశాలు బాగుంటాయి. మంచి ఆదాయానికే సరుకును అమ్ముకోగలుగుతారు. మధ్యవర్తులకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. సివిల్ కాంట్రాక్ట్స్ వర్క్ లో ఉన్న వారికి మంచి ఫలితాలు ఏర్పడతాయి. మునుపెన్నడూ లేనటువంటి విధంగా మంచి అవకాశాలు, ఆకర్షణ శక్తి కలిగి ఉంటారు. చేసే పనులలో మాత్రం లోపాలు లేకుండా తగు జాగ్రత్తలు పాటించండి. ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఇప్పటి వరకు మీరు పడినటువంటి ఒత్తిడి కావచ్చు, శ్రమ కావచ్చు, దానికి తగినటువంటి మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం మీ మానసిక సంతోషానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి ప్రత్యేకంగా కారణమవుతాయి. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు ముమ్మరంగా ఉంటాయి. ఏదో ఒకటి ఈ విషయంలో తెలుసుకోవాలి, మనం ఒక నిర్ణయం తీసుకోవాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున అమృత పాశుపత హోమాన్ని జరిపించండి.
శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మీరు అందుకోవాలనుకున్నటువంటి అవకాశాలను అందుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తం చేసే నూతన ప్రయత్నాలు కలిసొస్తాయి. ప్రకటనల ద్వారా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వ్యాపార రీత్యా పెద్దగా నష్టాలేవి రావు. అలా అని ఆదాయం కూడా మరి ఏమి పెరగదు, కానీ రొటేషన్లలో ఉంటాయి. కొత్త పెట్టుబడులకు ధనం అందుకోగలుగుతారు. మంచి మార్పులు అనేవి ఖచ్చితంగా ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. రిజిస్ట్రేషన్ విషయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. ఆఖరి నిమిషంలో ₹1 అటు ఇటు మాటలు జరగటం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కి సంబంధించి కొన్ని కాగితాలు అనేవి కనిపించక ఆలస్యమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ యొక్క ప్రయాణాలకు సంబంధించి ఖచ్చితంగా ఈ రోజే జరిగిపోతుంది అన్న నిమిత్తం కాకుండా 2-3 రోజులు సాగినప్పటికీ కూడా మనకి ఇబ్బంది లేనటువంటి విధంగా ప్లాన్ చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. మీరు ఎక్కువ ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రాంతాల నుండి శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు. రాబోయే రోజుల్లో కొన్ని కార్యక్రమాల నిమిత్తం మిమ్మల్ని కలవాలని వాళ్ళు అడగటము, ఇతర విషయ వ్యవహారాలు అనుకూలంగాను సానుకూలంగాను మారతాయి. ఈ వారం స్త్రీలు చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రత్యేకించి వ్యాపార నిమిత్తం మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా ఆన్లైన్ లో ఉంటే బాగుంటుంది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలలో మనం చేరితే బాగుంటుంది. ఏదో ఒక విధంగా ఆదాయాన్ని పెంచుకుందాము అని చేసే ఆలోచనలు, ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. కొంతమంది పరిచయస్తుల ద్వారా కొద్దిపాటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. విలువైన విషయాలను గ్రహించి కొన్ని మంచి మార్పులకి ఇవి కారణమవుతాయి. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ముఖ్యమైనటువంటి అధికారులతోటి సంభాషించేటప్పుడు మాట పొల్లిపోయే ప్రమాదం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. శని సప్తనామావళిని పఠించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో, గుగ్గిలంతో ప్రతిరోజు ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. రాబోయే రోజుల్లో ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు అవకాశం ఉన్నవారు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత పెరుగుతుంది. శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. స్వామివారి కళ్యాణం జరిపించిన లేదా ఆ రోజు కళ్యాణం చూసిన విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవకాశం లేని వాళ్ళు శివాభిషేకం అయినా ఖచ్చితంగా ఆ రోజు జరిపించండి. ఆ తీర్థ ప్రసాదాలని స్వీకరించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నూతన వ్యాపారాలు చేసే ప్రయత్నాలలో కొన్ని అపశృతులు చోటు చేసుకుంటాయి. నిరాశ, నిస్పృహ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇది కేవలం మన స్వయంకృత అపరాధం అంత మాత్రమే. ఆరంభ సూరత్వం ఇది. మనం ఏదో చెయ్యాలనుకున్నాము, దాని మీద ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం లేదు, దృఢ సంకల్పం లేక ఏదో చిన్న ఇష్యూస్ రాగానే వెనక్కి తిరుగుతున్నటువంటి పరిస్థితి మాత్రమే. అంతకు మించి మరేమీ లేదు. మనకి ఖచ్చితంగా చెయ్యాలి, సాధించాలి అన్న ఒక దృఢమైనటువంటి థాట్ ప్రాసెస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయాన్ని మీరు అందుకోగలుగుతారు. రాబోయే రోజుల్లో ఈ వ్యాపార నిమిత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. పర్మిషన్లు, ఇతర ప్రణాళికలన్నీ కూడా నెరవేరుతాయి. అన్ని అనుకూలంగా మారతాయి. ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే, పక్కన ఎవరైనా ఉన్నారు, వెనుదిరుగుతున్నారు, వద్దు వెన్ను తట్టి ముందుకు వెళ్ళమని చెప్పండి. అంత మాత్రమే. ఏదొచ్చినా సహాయం చేయడానికి 4 అయితే ఉంటారు కదా. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వివాహ సంబంధమైన విషయాలు
ముడిపడతాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలంగా ఉంటాయి. పెట్టుబడులకు సంబంధించి, లాంఛనాలకు సంబంధించి ప్రత్యేకంగా వీళ్ళు గొడవలు పెట్టుకుంటారు. వీళ్ళ మాట తీరంతగా బాగుండదు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ముందే అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. అక్కర్లేనటువంటి గొడవలకి కారణమయ్యే వాళ్ళను మాత్రం ముందే తీసుకువెళ్లొద్దు. అనవసరంగా సంబంధం చేజారిపోయే ప్రమాదం పొంచి ఉంది. అకాల నిద్రాహారాల వలన ఆరోగ్యం నలత చెందే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. వాతావరణంలో వచ్చే మార్పులకి ఎక్కువగా సన్నగిలుతారు. తరచూ అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తల అవసరం. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు కాస్తంత దారి మళ్ళుతాయి. అనుకూలమైనటువంటి వాతావరణంలో మీరుండగలుగుతారు. విదేశీ పర్యటనలు, ప్రకటనలు, అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగ నిమిత్తం లేదా వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలలో విదేశాల నుండి ప్రాజెక్టులు, ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఈ వారం స్త్రీలకు నూతన విద్యా అవకాశాలను అందుకోగలుగుతారు. ప్రస్తుతం చదువు ఉన్నప్పటికీ, ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఇందులో ఎదుగుదల అంతగా లేదు. మనం ఎదగాలనంటే, కొన్ని అవకాశాలు మనం దక్కించుకోవాలంటే సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా కొన్ని అవసరం అన్న విషయాన్ని గ్రహిస్తారు. మునుపు ఈ విషయం తెలిసినప్పటికీ అప్పుడు ప్రారంభించలేరు. కానీ ఇప్పుడు కాలం అనుకూలంగా ఉంది. ఇప్పుడు ప్రారంభించగలుగుతారు. ఎడిషనల్ కోర్సులు చేయగలుగుతారు. అందులో మంచి సర్టిఫికెట్ ని సంపాదించుకోగలుగుతారు. దూర ప్రయాణాలు కొన్ని సందర్భాలలో చికాకు కలిగిస్తాయి. తరచూ ఎవరో ఒకళ్ళు పిలవటం, వెళ్ళకపోతే వాళ్ళు నొచ్చుకుంటారని ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి విధంగా పరిస్థితుల్లో మార్పులు రావటం, ఆఫీసులో దీనికి సంబంధించి సంజాయిషి ఇచ్చుకోలేక చికాకు పడే విధంగా కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. ఏదైనా ముందస్తు జాగ్రత్త చర్య కింద ఆలోచనలలోనే మార్పులు తీసుకురండి. జాగ్రత్తగా ఉండి నెమ్మదిగా అడుగు వేయండి. ఈ యొక్క పిలుపులన్నీ కూడా మనకు ఉద్యోగం బాగుండి మనం బాగా సంపాదిస్తేనే మనల్ని పిలుస్తారు. ఆ ఉద్యోగం లేదు, మనల్ని ఎవరు పిలవరు. వాళ్ళెవరో కోసం వెళ్ళి ఉద్యోగాలు మాత్రం చేజార్చుకోవద్దు. ఈ విషయాలలో కొద్దిగా నిర్మోహమాటంగా వ్యవహరిస్తేనే మన బతుకు సాఫీగా ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను ఖచ్చితంగా పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. తలపెట్టిన ప్రతి కార్యక్రమంలోనూ విజయాన్ని అందుకోగలుగుతారు. అవకాశం ఉన్నవారు ఆ రోజు శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింతగా పెరుగుతుంది. ఇబ్బందికరమైన వాతావరణం మీ దరి చేరకుండా ఉంటుంది. మెడలో మహాపాశుపత డాలర్ ని ధరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు చేసే పనితీరు విధానానికి కొన్ని ప్రశంసలు, అదే విధంగా విమర్శలు కూడా ఎదురయ్యే విధంగా ఉంటుంది. ఎంతో కష్టపడి నేను చేస్తున్నాను అన్న యొక్క కాన్ఫిడెన్స్ కావచ్చు, ఆ యొక్క కష్టం తాలూకు ఎగ్జాస్ట్ అయినటువంటి విధమైన ఆలోచన కావచ్చు, ఖచ్చితంగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ని మాత్రమే యాక్సెప్ట్ చేసే స్టేజ్ లో ఉంటారు. ఏదైతే ఈ ఒత్తిడి తీసుకొని చిన్న చిన్న తప్పులు దొర్లాయో ఆ 20 to 30% క్రిటిజం కావచ్చు, ఆ రెక్టిఫై చేసుకోమన్న సలహాలు కావచ్చు, అది మీరు యాక్సెప్ట్ చేయలేక ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. ఏదైనా విషయ వ్యవహారాలలో కాస్తంత నెమ్మదించి ఒక 15 నిమిషాలు మెడిటేషన్ చేసిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. అనవసరమైనటువంటి గొడవలకి, తగాదాలకి వాటి జోలికి వెళ్ళొద్దు. మీరు చేశారు కరెక్టే, అందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. అవతల వాళ్ళు కావాలనే ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆ రకమైన మాటలు అంటున్నారు. అది నిజమే, అది యథార్థమే. బట్ స్టిల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనమే నెగ్గాలి అన్న ఒక భావన మనకుంది కాబట్టి, ఆ స్టబన్ నేచర్ మనకుంది కాబట్టి ఖచ్చితంగా 99.99% మనం కరెక్ట్ చేద్దాము. అవతల వాళ్ళు తీసుకొచ్చినటువంటి తప్పులన్నీ కూడా మనం సరిదిద్దుకొని మళ్ళీ
ప్రవేశపెడదాము. ఈ రకంగా ఆలోచనలు మార్చండి, భవిష్యత్తు బాగుంటుంది. అక్కర్లేనటువంటి గొడవలకి, అనవసరమైనటువంటి నిరుత్సాహానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు. ఇక్కడ ఇంత క్రిటిజం ఉంది, నన్ను నెగ్గనీయట్లేదు, వేరే కంపెనీలో వెళ్ళిపోదాము అన్న ఆలోచనలు శ్రేయస్కరం కాదు. అక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఉంటుంది, మరేం పెద్ద మార్పే ఉండదు. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వివాహ సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి. చేసే కొన్ని ప్రయత్నాలలో కొంతమంది సలహాలు తీసుకొని మనం మోసపోయాము, మనం తప్పటడుగు వేశామని చాలా ఆలస్యంగా గ్రహిస్తారు. వాటిని రెక్టిఫై చేసుకోవడానికి పునర్ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన గృహం ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలు అత్యధికంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు నూతన వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మీ పేరు మీద చేసే వ్యాపారాలు కూడా ప్రజాదరణ నోచుకున్నప్పటికీ ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. కేవలం రొటేషన్ల రూపంలోనే ఆదాయం అనేది ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలలో ప్రత్యేకించి వాహన భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించండి. నిర్లక్ష్యం, అశ్రద్ధ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. వృత్తిరీత్యా డాక్టర్లకు, ప్రత్యేకించి ఆయుర్వేదిక్ డాక్టర్లు, హోమియోపతి డాక్టర్లు, ఎలోపతి డాక్టర్లకి కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు కూడా మందులు వేసుకొని ట్రీట్మెంట్ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ రకమైనటువంటి తీవ్రమైన వర్క్ ఒత్తిడి పెరుగుతుంది, అవకాశాలు పెరుగుతాయి. మీ ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోండి. అశ్రద్ధ మాత్రం పనికిరాదు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు పెరిగి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ఈ రుణాల నుండి బయట పడగలుగుతారు. శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి మీనరాశి. ఆక్వా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇబ్బందికరమైన వాతావరణం కళ్ళెదురుగుండా కనిపిస్తున్నప్పటికీ అవంతా కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కొంతమంది స్నేహితులు, పెద్దవాళ్ల సలహాలతో ఒక మంచి మార్పుని తీసుకురాగలుగుతారు. ప్రభుత్వం నుండి సహకారం కూడా మీకు పూర్తి స్థాయిలో లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సోషల్ సర్కిల్ ని ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలలో కొన్ని కొత్త విధానాలను మీరు ప్రవేశపెట్టగలుగుతారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చేసే ప్రయత్నాలు, ప్రచారాలు అనుకూల దిశలో ఉంటాయి. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు ఏర్పడుతుంది. మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ఒక మంచి ప్రతిస్పందనని మీరు అందుకోగలుగుతారు. వాటి ద్వారా వచ్చే మంచి మార్పుల్ని కూడా మీరు అందుకోగలుగుతారు. దూర ప్రాంతం నుండి కొంతమంది ద్వారా వేధింపులు, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం స్వల్పంగా సూచిస్తున్నది. జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కొన్నాళ్లు చేసి మళ్ళీ మానేసే పరిస్థితే ఎక్కువగా కనిపిస్తున్నది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. విద్యా సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు నెమ్మదిగా ఉంటాయి. ఏదో మరీ ఉత్సాహపడేంత విధంగా, సంతోషపడే విధంగా అక్కడ రిజల్ట్ ఏం ఉండదు. అలానే వెనక్కి వచ్చేసే విధంగా కూడా ఏమీ ఉండదు. సమానంగా ఉంటుంది. మంచి విషయాలని త్వరలో గ్రహించబోతున్నాం అన్న విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. మీ వైపు నుండి కష్టపడటంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. మీరు చేసే పనులు, ప్రయత్నాలు ఖచ్చితంగా మీ 100% మీరు ఇవ్వండి. మంచి మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగరీత్యా ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వేరే కంపెనీకి మారితే ఉండవేమో అన్న అభిప్రాయం ఉండొచ్చు. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. శరీరం అలసటకు గురయ్యి కాస్తంత వేదన పడుతున్నప్పుడు సర్వసాధారణంగా ప్రతి ఒక్కళ్ళు తీసుకునే నిర్ణయం, చేసే ఆలోచన ఇదంతా మాత్రమే
ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా ఏం ఉపయోగం ఉండదు, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే, పెద్ద మార్పు ఏం ఉండదు. అనవసరంగా చేతిలో ఉన్న ఉద్యోగాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఒకవేళ కంపెనీ పరిస్థితి బాలేదు, రాబోయే రోజుల్లో దివాలా తీసేటట్టుంది, ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు, ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే వేరే కంపెనీ, వేరే ఉద్యోగం కోసం మంచి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో ప్రతి వారం కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని ధరించండి. ప్రత్యేకంగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, చిన్న అడ్వైజు, ఆడపిల్లలకి నల్లబొట్టు మాత్రం పెట్టుకోవద్దు. అది ఏమాత్రం ఫ్యాషనబుల్ కాదు, అదంత అట్రాక్షన్ ఉండదు. బట్ ఆన్ సమ్ బేసెస్ ఏదో బిజినెస్ లో కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అయ్యి అది అలా మార్కెటింగ్ చేయబడింది. ఏదో నల్లబొట్టు పెట్టుకుంటే ఆకర్షణీయంగా ఉంటామని అనుకోవటం అనేది అది మన పిచ్చితనం మాత్రమే. దాన్ని ఎర్రబొట్టుకి రీప్లేస్ చేయండి, ఆకర్షణ ఖచ్చితంగా పెరుగుతుంది. తద్వారా మంచి వైబ్రేషన్స్ అవి కలిగి ఉంటాయి. ఇది గ్రహించి మెలగండి. నల్లబొట్టు మాత్రం అది కేవలం 6 నెలల పసిపిల్లల వరకే వర్తిస్తుంది. ఇది గ్రహించండి. పెద్దవాళ్ళు నల్లబొట్టు పెట్టుకోవద్దు. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.